జగన్ పాలనలో వ్యవసాయ శాఖ నాశనమైందని రైతుల కోసం జగన్ ఒక్క పనైనా చేశారా అని మంత్రి అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. ఇప్పుడు లైవ్ చూసాం. ఇక మిగిలిన డీటెయిల్స్ చూస్తే మిర్చి ధరల వ్యవహారంలో జగన్ అడ్డంగా బుక్ అయ్యారు. జగన్ హయాంలో మిర్చి కనీస మద్దతు ధర 7,000గా నిర్ణయిస్తూ జీవో విడుదల చేశారు. ఆ జీవోను అధికారులు బయటపెట్టారు. ఆ జీవో తర్వాత ధరలు పడిపోయినా జగన్ ప్రభుత్వం కొనుగోలు చేయలేదని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. కనీస మద్దతు ధర 7,000గా నిర్ణయించడంపై జగన్ పాలనలో విమర్శలు వెల్లువెత్తాయి. నాటి నిర్వాహకాలను మర్చిపోయి ఇప్పుడు రైతులు పరామర్శలు చేయడం ఏమిటని రైతులు, టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. మిర్చి ధరల పతనం పరామర్శ వ్యవహారంలో మాజీ సీఎం పులివెందుల ఎమ్మెల్యే జగన్ అడ్డంగా బుక్ అయ్యారు. మిర్చి కనీస మద్దతు ధరను వైసీపీ ప్రభుత్వ హయాంలో 7,000 రూపాయలుగా నిర్ణయిస్తూ అప్పటి ప్రభుత్వంలో ఉన్న ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో నెంబర్ 28ని 2020 జనవరి 9వ తేదీని విడుదల చేశారు. నాటికే మిర్చికి రైతులకి మిర్చి పండించాలంటే ఎకరానికి దాదాపుగా ₹1,00,000 వరకు ఖర్చులవుతున్న తరుణంలో 7,000 రూపాయలుగా కనీస మద్దతు ధర నిర్ణయించడం ఏమిటి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. పైగా అప్పుడు జారీ చేసిన జీవోను కూడా ప్రభుత్వం ఇప్పుడు అధికారులు బయటికి తీశారు. దీంతో పాటు ఎంఎస్పీ కంటే ధరలు పడిపోతే ధరల స్థిరీకరణ నిధి కింద కొనుగోలు చేస్తామని కూడా జీవోలో ప్రభుత్వం పేర్కొంది. కానీ అసలు ధరల స్థిరీకరణ నిధిలో పైసా కూడా లేదు అని చెప్పి అధికారులు వివరించారు. కనీస మద్దతు ధర 2020 జనవరి 9వ తేదీన 7,000 రూపాయలుగా క్వింటాల్కి నిర్ణయిస్తూ అప్పుడు ప్రభుత్వం జీవో జారీ చేస్తే ఆ జీవో జారీ తర్వాత మిర్చి ధరల పతనం మార్కెట్ లో జరిగినప్పటికీ నేటి వరకు కూడా అధికారులు ఎవరు కూడా అప్పట్లో ప్రభుత్వం కూడా ఆ తర్వాత ఎప్పుడు కూడా మార్కెట్ లో ధరల స్థిరీకరణ నిధి కింద కొనుగోలు చేయలేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు రైతులను పరామర్శించడంతో పాటు వాళ్ళని తాము అధికారంలో ఉంటే కొనుగోలు చేసేవారు అని ఇప్పుడు ప్రభుత్వం చెప్పడం ఏమిటి అని కూడా నిలదీస్తున్నారు. దీంతో పాటు కనీస మద్దతు ధర క్వింటాలు 7,000 రూపాయలకు నిర్ణయించడం మీద అప్పట్లోనే రైతులు, రైతు సంఘాలు కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేశాయి. నాడు చేసిన నిర్వాహకం మర్చిపోయి మళ్లీ రైతుల పరామర్శకు ఇప్పుడు జగన్ రావటం ఏమిటి అని కూడా టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. నాడు విడుదల చేసిన జీవో నెంబర్ 28 2020 జనవరి 9వ తేదీని విడుదల చేసిన జీవో నెంబర్ 28ని అధికారులు ఇప్పుడు బయట పెట్టడమే కాకుండా నాడు ఆ నిర్వాహకం చేసి నేడు ఇప్పుడు రైతుల పరామర్శకు వచ్చి ప్రభుత్వం పెంచుకోనాలి అని చెప్పడం ఏమిటి అని కూడా అందులో రైతులంతా కూడా ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నేతలు కూడా ఈ అంశాన్ని జగన్ ని నిలదీస్తున్నారు. దీంతో పాటు ఈ రోజు గుంటూరు మిర్చి యార్డుకి జగన్ వెళ్లిన సమయంలో అక్కడ రైతులపై వైసీపీ నేతలు చేసిన దాష్టికం పట్ల కూడా ప్రభుత్వం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతుంది. ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉన్నప్పటికీ కూడా స్పష్టంగా పేర్కొన్నప్పటికీ అనుమతి లేదు అని చెప్పినప్పటికీ కూడా అక్కడికి వెళ్లి ఇంత గలాబా సృష్టించడం ఏమిటి అని చెప్పి కూడా టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రామారావు.